బానే ఉంది భయ. అంటే నేను డైరెక్టర్ గారి మీద నమ్మకంతో వెళ్ళాను సినిమాకి. ఆయన ఎందుకంటే ఇంతకు ముందు మళ్ళీ రావా, జెర్సీని హిందీలో కూడా మంచి సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్. సాఫ్ట్ మూవీస్ తీస్తారు ఆయన. సో ఆయన నుంచి యాక్షన్ పార్ట్ మూవీ వస్తుంది. ఒక అందులోనూ విజయ్ దేవరకొండ గారిని పెట్టుకున్నారు. అతనితో యాక్షన్ ఎట్లా తీయగలుగుతారని నేను చూశాను. సో చాలా బాగా సెటిల్ గా తీశారు సినిమాని. అంటే ఒక మనం ఏదో ఇది హీరోకి స్టార్డమ్ తెచ్చే సినిమా అనే దానికంటే కూడా ఒక సెటిల్డ్ యాక్టర్ చేస్తే ఎట్లా ఉంటుంది సినిమా. అసలు విజయ్ దేవరకొండ గారిని ఇక్కడ చేసింది. అంతకుముందు మనం ఆయన యాటిట్యూడ్ గా చూసాము, ఏవేవో చూసాం. ఆయన హిట్స్ కొట్టారు, ఫ్లాప్స్ కొట్టారు, డౌన్ చూసారు, అప్ చూసారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సెటిల్డ్ యాక్టర్. అరే ఇతను విజయ్ దేవరకొండ కాదు, ఆల్రెడీ మనకు తెలిసిన పెద్ద హీరో. సో ఒక స్టార్ హీరో లీగ్ లో వచ్చిన సినిమా ఎట్లా ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ తో కాకుండా నార్మల్ సాఫ్ట్ మైండ్ తో వస్తే గనక సినిమా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ప్రొడ్యూసర్స్ కానీ మూవీ మేకర్స్ లేపినట్టు ఇది కేజీఎఫ్ లా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే గనక అంత సాటిస్ఫై అవ్వరు. సో ఖచ్చితంగా ఒక సాఫ్ట్ మూవీ, ఒక సాఫ్ట్ డైరెక్టర్ ఒక మంచి సినిమా తీశారు. సో ఒక మళ్ళీ స్టోరీ చెప్పకూడదు, ఒక హీరోని కింగ్ చేసే పాత్ర ఇది. సో ఖచ్చితంగా తను విజయ్ దేవరకొండ చాలా బాగా చేశారు సినిమాని. అలాగే అనిరుద్ధ్ గారు కూడా సినిమాని ఎంత కావాలో అంత ఇచ్చారనమాట. సో ఆయన మ్యూజిక్ తో సగం సినిమాని నిలబెట్టారని చెప్పొచ్చు. ఇంకా సో డైరెక్టర్ గారు ఎంత ఈక్వల్ గా వర్క్ చేశారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే వర్క్ చేశారు. సో విజయ్ దేవరకొండ గారి తర్వాత మాట్లాడుకుంటే సత్యదేవ్ గారు రికార్డ్ చేశారు పర్ఫార్మెన్స్ బ్రదర్ గా. అట్లానే విలన్ గా వెంకటేష్ గారు కేరళ నుంచి వచ్చారు. రీసెంట్ గా ఆయన ఒక్క స్పీచ్ తో ట్రెండ్ అయ్యారు ఆయన. సో ఖచ్చితంగా ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అతను చాలా మంచి ఫ్యూచర్ ఉంది మన తెలుగు సినిమాల్లో అయినా కానీ. మంచి హీరో కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఆయన ఫేస్ కట్స్ లో. సో ఖచ్చితంగా ఇంకా చెప్పాలంటే యాక్టర్స్ అంతే హీరోయిన్ గారికి పెద్ద స్కోప్ లేదు. సో హృదయం లోపల సాంగ్ కూడా ప్లేస్మెంట్ అసలు సినిమాలో పెట్టలేదు చెప్పాలంటే. అది అందుకనే వీడియో సాంగ్ వదిలేసినట్టున్నారు ముందే. సో ఓవరాల్ గా కింగ్డమ్ ఈజ్ గౌతమ్ మార్క్ సినిమా అని నేను చెప్తాను ఖచ్చితంగా. సో ఆయన నుంచి డిఫరెంట్ మూవీ వచ్చింది. ఇంతకు ముందు సాఫ్ట్ మూవీస్ చూసాం మనం, ఆయన నుంచి చాలా డిఫరెంట్ మూవీ వచ్చింది. సో ఇంకా మంచి టికెట్ డబ్బులకి న్యాయం చేశారు సినిమా చూస్తే కనుక. క్వాలిటీ గానీ, ఫిల్మ్ మేకింగ్ గానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. సో ఇంకా నెగిటివ్ రివ్యూస్ రాసే వాళ్ళు రాస్తూ ఉంటారు. ఆయన ఆల్రెడీ ఫ్లాప్స్ లో ఉన్నారు, ఇంకా నెగిటివ్ చేసే ఉపయోగం లేదు. సో టైం ఉంటే వెళ్ళండి సినిమాకి. వీకెండ్ కి చాలా మంచి సినిమా. సో ఆయన కెరీర్ లో ఒక మంచి సినిమా. డ్రాబ్యాక్స్ అంటే ప్రతి మూవీలో మనం వెతికితే కనబడతాయి భయ. సో ఇందులో డ్రాబ్యాక్స్ అంటే నేను యాజ్ అ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసాను సినిమాని. సో హీరో గారి కోసం చూస్తుంటే డ్రాబ్యాక్స్ కనబడేవి. ఎందుకంటే అదే చెప్తుంది, ఎలివేషన్స్ కోసము హీరో గారి కోసము అని వచ్చిన వాళ్ళకైతే 100% సాటిస్ఫాక్షన్ ఉండదు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమాని చూస్తే ఖచ్చితంగా చాలా మంచి సినిమా తీశారు డైరెక్టర్ గారు. ఇప్పుడు మూవీ చాలా బాగుంది, అందరూ ఒకసారి మూవీకి వెళ్ళి చూడండి. మూవీ అనేది క్రేజీ మూవీ. ఈ మూవీ ఒక బాక్స్ ఆఫీస్ కి ఒక సెలబ్రేషన్ లాంటిది. విజయ్ దేవరకొండ సార్ అయినా సరే, సత్యదేవ్ సార్ అయినా సరే చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. చాలా ఇదొక మూవీ లైక్ ఎమోషన్స్ క్యారింగ్ అయినా సరే చాలా మంచిగా ఉండే. యా అండి, ఈ మూవీలో యాక్టింగ్ చేయడం కూడా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. నేను సత్యదేవ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ సన్ గా చేశానండి. చాలా మంచిగా అనిపిస్తుంది మూవీలో యాక్ట్ చేయడం కూడా. అలాగే విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? విలన్ మురుగన్ సార్ లైక్ వెంకటేష్ సార్, అతను కేరళ నుంచి వచ్చిన పర్సన్. అతను ఇక్కడ ఇండస్ట్రీలో చేయడం చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా అతనికి మనం సపోర్ట్ చేయాలి. అతను ఈ ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి అతను లైక్ డౌన్ టు ఎర్త్ పర్సన్. లైక్ రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో ఎంత ఉన్నారో దానికి క్వైట్ ఆపోజిట్. మొత్తము చాలా మంచి పర్సన్, లైక్ కైండ్ పర్సన్, కేరింగ్ పర్సన్. కానీ చాలా మంది ఏమంటున్నారంటే మూవీ సెకండ్ హాఫ్ మొత్తం బాగా లాగ్ ఉంది అనేసి అంటున్నారు. ఏం లేదండి, లైక్ మీకు కరెక్ట్ గా విజువలైజేషన్ ఉంది మూవీలో. విజువలైజేషన్ లేకపోతే మళ్ళీ ఏం చూస్తాం మనం? స్టోరీ అయినా సరే విజువలైజేషన్ తోనే చూపిస్తారు కదా, అది లేని మనం ఎట్లా చూస్తాం? సో మినిమం విజువలైజేషన్ ఉండాలి ఎంతగానో అయినా సరే. ఇది ఇంత లేకపోతే ఇక కష్టం, మూవీ ఏం చూపించలేరు. గౌతమ్ సార్ డైరెక్షన్ లో మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మూవీ అయితే చాలా మంది సాంగ్ కోసమే వచ్చారు, కానీ ఆ సాంగ్ తీసేయడం జరిగింది కదా. ఒక్క సాంగ్ తీసేయడం జరిగింది అంటే లైక్ అన్ని చెక్ చేసుకోవాలి కదా. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా మిస్ అయ్యి డైరెక్టర్ సార్ మూవీ వర్క్ లోనే ఉండి అన్ని సెట్ చేసుకునేసరికి లైక్ సాంగ్ అయినా సరే తీసారంటే దానికి ఒక రీజన్ ఉంటది. దానికి లైక్ వాళ్ళకి కూడా ఉంటది సాంగ్ పెట్టాలని చెప్పి. అయితే వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏదైనా అవి ఉండొచ్చు. 5 కి 5 అండి, ఎందుకంటే గౌతమ్ సార్ డైరెక్షన్ అంటే చాలా బాగుంది. హీరో యాక్టింగ్, సత్యదేవ్ గారి యాక్టింగ్ అండ్ గౌతమ్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అదిరిపోయింది, చాలా బాగుంది. కానీ మూవీలో ఒక సాంగ్ అనేది తీసేయడం జరిగింది. యాక్చువల్ గా స్టోరీ కోసం చేశారు అనుకుంటా ఐ థింక్. బట్ ఉన్నంత వరకు సినిమా క్లీన్ గా చాలా బాగుంది. ఎమోషన్స్ గానీ చాలా బాగుంది. కింగ్డమ్ మూవీ ఎలా అనిపించింది? కింగ్డమ్ మూవీ చూశాక ఇంత మంచి మూవీ
విజయ్ దేవరకొండ కెరీర్ లో పడిద్దా అన్న ఫీల్ కలిగింది నాకైతే. ఒక అర్జున్ రెడ్డి, ఒక గీతా గోవింద్, ఒక డియర్ కామ్రేడ్, ఒక లైగర్ లాంటి అటర్ ఫ్లాప్ మూవీ, ఆ 3 మూవీలు బ్లాక్ బస్టర్ లైగర్ అటర్ ఫ్లాప్ చేసి ఇంత వెల్యువేషన్ ఉన్న మూవీ ఇంత పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ ఇట్టి కొడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గౌతమ్ తిమ్మనేని గారు కూడా జెర్సీ మూవీ తర్వాత ఇంత ఊరమాస్ మూవీ తీస్తారని ఎవరు అనుకోలేదు. సూపర్ మూవీ బ్రో. నాగవంశీ గారు అయితే ఎన్ని డబ్బులు అని పెట్టుకోండి అన్నట్లు ఈ మూవీకి పెట్టినట్టున్నాడు. ఆ విజువల్స్ అదిరిపోయి ఉన్నాయి అనమాట. సూపర్, గ్రాఫిక్స్ కూడా బాగుంది. నాకైతే కొంచెం డిసప్పాయింటెడ్ అనే చెప్తా. ఫస్ట్ థింగ్ ఎందుకు డిసప్పాయింటెడ్ కూడా రీజన్ చెప్తా. బట్ అంతకన్నా ముందు దేవరకొండ గారిని ఎంత మాస్ లో చూడాలో అంత మాస్ గా చూపించారు. ఈవెన్ లైగర్ తో పోల్చుకున్నా కూడా ఇందులో యాక్టింగ్ వైజ్ కావచ్చు అండ్ లుక్స్ వైజ్ కావచ్చు చాలా బాగా ప్రజెంట్ చేశారు. సత్యదేవ్ గారి యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన యాజ్ యూజువల్ బాగా చేశారు. ఇంకొకటి వెంకటేష్ గారి యాక్టింగ్ అది చాలా నచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటాయి. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే సెకండ్ హాఫ్ ఇన్కంప్లీటెడ్ గా తీసేశారు. ఏదైతే ఫస్ట్ పార్ట్ లో వాళ్ళు తీసుకున్న మోటో ఉందో సెకండ్ పార్ట్ వచ్చేసరికి అసలు మోటోనే లేదు ఎక్కడ. అది కొంచెం డిసప్పాయింటెడ్. ఇప్పుడు ఆడియన్ అంటే ఏదో వచ్చి కాపర్లు ఇసిరేసి కూర్చొని చూస్తామంటే అది డిఫరెంట్ గా ఆలోచిస్తాం. ఒక ప్రాపర్ సినిమా పిచ్చోడ్లాగా చెప్తే ఇలానే ఉండదు. ఇక్కడ కొన్ని ఆ పాయింట్స్ కాకుండా మ్యూజిక్ బాగుంది, కొన్ని సాంగ్స్, ఇంకోటి హీరోయిన్ గారు ఉన్నారంటే ఉన్నారు, కొన్ని సీన్స్ లేపేశారు ఆవిడ. అది కొంచెం మైనస్ థియేటర్ కి. కొన్ని ఎమోషన్ సీన్స్ బేసిక్ గా గౌతమ్ గారు బాగా హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ఎక్కడో మిస్ అయ్యింది. ఆ ఎమోషన్ పండే దగ్గర కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యింది అని కొన్ని అనిపిస్తాయి. రిమైనింగ్ ఓవరాల్ గా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది, చాలా క్యూరియాసిటీ ఉంటుంది. సెకండ్ హాఫ్ తీసుకెళ్లే విధానం అంటే పార్ట్ 2 కోసం పార్ట్ 1 ని వేసేసారు అని డైరెక్ట్ గా అనిపించింది. అంటే ఎలా అయిపోతుంది అంటే బేసిక్ గా ఇక్కడ వరకు బానే ఉంది కదా, ఏదో ఒకటి ఇరికిచ్చేస్తే సెకండ్ పార్ట్ లో చూసుకోవచ్చులే అని మెంటాలిటీతో ఎందుకు తీస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈవెన్ దేవరన్న కావచ్చు, హరిహర వీరమల్లు కావచ్చు, ఇలా అన్ని సినిమాలు ఆ ఒక్క పాయింట్ దగ్గర వీక్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు సినిమా వచ్చేదన్న ఎంత పెద్ద స్టోరీ 3 hours పెట్టినా కూర్చొని థియేటర్ లో చూస్తాం. ఉన్న సీన్ 3 hours సినిమాని నేను 6 గంటలు చేస్తానండి. సీన్స్ ఎలా పుట్టుకొస్తుంది, ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, రాదు కదా. అలానే ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారంటే ఏం లేదు, అది ఏ ఫ్లో వెళ్తూ ఉంది. సో అవి రిమైనింగ్ పర్లేదు అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, థియేటర్ లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ స్టోరీ తీసుకెళ్లి ఒక డమ్మీ హీరోతో చేయిస్తే యాక్షన్ పలకదు, డైలాగ్స్ రావు, ఇలా ఉంటాయి కదా. ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకునే సినిమా అంట. 24 క్రాఫ్ట్స్ లో ఏ ఒక్క క్రాఫ్ట్ లో మిస్టేక్ జరిగినా సినిమా పోయినట్టే కదా. ఒక్కరి వల్ల నిలబడిందంటే అది చాలా కష్టం. 1 man షో ఎవరిది, విజయ్ దేవరకొండ వర్షన్ లో ఫస్ట్ హాఫ్ 1 man షో, ఎందుకంటే మోస్ట్లీ ఆయనే ఉంటాడు. కాకపోతే రిమైనింగ్ కూడా ఆలోచిస్తూ చూస్తే నాకు అలా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్, గౌతమ్ గారి టేకింగ్ అండ్ విజయ్ క్లైమాక్స్ యాక్టింగ్ అండ్ సత్యదేవ్ గారి యాక్టింగ్. కొన్ని సీన్స్ పడ్డాయి. ఇప్పుడు మీకు ట్విస్ట్ రివీల్ చేయకూడదు కానీ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, ఒక 2 ప్యారలల్ సీన్స్ చూపించి ఒక దగ్గర చూపిస్తారు. అది 100% గౌతమ్ గారి అయితే టచ్ అనుకోవచ్చు. దాని వరకు చాలా బాగా పడ్డాయి. బట్ అలాంటి సీన్స్ ఒక 2-3 పడుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం జెర్సీలో చూసుకుంటే చాలా పడుతుంటాయి. ఇప్పుడు ప్రతి 15 minutes ఒక ఎమోషన్ సీన్ పడుతుంది. అలాంటి సీన్స్ అయితే ఇక్కడ మిస్ అయ్యాయి. కంప్లీట్ గా యాక్షన్ మూవీ కాదు కానీ ఇది కంప్లీట్ గా ఎమోషనల్ డ్రామానే. బట్ అందులో యాక్షన్ మిక్స్ చేశారు. బట్ కొంచెం పెట్టుకోవాల్సింది. క్లైమాక్స్ వచ్చేసరికి ఆ ఎమోషన్ లేదు. మనం ఏదైతే ఒక ట్రైలర్ చూసి మనం లోపలికి వెళ్ళామో బయటకు వచ్చేటప్పుడు ఆ ఎమోషన్ మిస్ అయ్యింది.